హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఉద్యోగుల 12వ పీఆర్సీపై శాసనసభలో అయితే గనక మరో కొత్త రచ్చ లేపింది. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన 12వ పీఆర్సీ గురించి కనీసం ప్రస్తావన లేదని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బి గోపిమూర్తి అన్నారు. శాసన మండలిలో రాష్ట్ర బడ్జెట్పై జరిగిన చర్చలో బుధవారం ఆయన మాట్లాడుతూ 2023 జూలై 1 నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులకు 12వ పీఆర్సీని అమలు చేయాల్సిందన్నారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని ఆశించారని తెలిపారు. 9 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు 12వ పీఆర్సీని ఐఆర్ కూడా ప్రకటించలేదన్నారు. పెండింగ్లో ఉన్న డిఏలను గుర్తించి డిఏల గురించి కూడా ప్రస్తావన లేదన్నారు. అలాగే సిపిఎస్కు మెరుగైన పథకాన్ని తీసుకొస్తామని చెప్పారని, ఇప్పటి వరకు దీనిపై చర్చించలేదన్నారు. 2004కు ముందు నియామకమైన ఓపీఎస్ ఉద్యోగులు 2004కు ముందు నియామకమైన ఉద్యోగులందరికీ కూడా ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. ఇక అలాగే మెగా డిఎస్సి నోటిఫికేషన్లో ఆర్ట్స్, క్రాఫ్ట్ పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 5,000 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. పాఠశాల విద్యకు కేటాయింపులు తక్కువగా ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవోను రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం మరలా అదే విధానాలను కొనసాగిస్తోందని అన్నారు. దీనివల్ల వేలాది ఉపాధ్యాయ పోస్టులు రద్దయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, పార్ట్ టైం ఉద్యోగుల వేతనాలు పెంచాలని కోరారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేసేందుకు గత ప్రభుత్వం జీవో 114 తీసుకొచ్చిందని, దీనిని కూటమి ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. ఇక ఎయిడెడ్ జూనియర్ కళాశాలలతో పాటు డిగ్రీ కళాశాలల్లో కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కొనసాగించాలని కోరారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం తీసుకొచ్చిన రుణం సహాయమా అని ప్రశ్నించారు. అయితే కేంద్రం చెల్లిస్తుందా, రాష్ట్రం చెల్లిస్తుందా అనే స్పష్టతగా ఇవ్వాలని కూడా కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కౌలు రైతులకు ఆర్థిక సహాయంపై స్పష్టత లేదన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని కోరారు. బడ్జెట్ అప్పుల దిశగా వెళ్తున్నట్టుందని వైసీపీ సభ్యులు టి మాధవరావు విమర్శించారు. బడ్జెట్లో ఆర్థిక లోటు 66,000 కోట్ల వరకు ఉందని చెప్పారు. ఇలానే అప్పులు చేస్తే 2029 నాటికి అప్పుల వల్లే 1,00,000 కోట్లు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణలో ఉన్న సినిమా రంగాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పారు. దీనివల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని సూచించారు. ఇక పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యంగా ఉందని, కాబట్టి హోదా అంశాన్ని పునఃపరిశీలించాలని కోరారు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వారికి పింఛన్ సౌకర్యం కల్పిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని రామసుబ్బారెడ్డి చెప్పారు. బడ్జెట్లో అందుకు తగ్గట్టుగా కేటాయింపులు లేవన్నారు. జనసేన సభ్యులు పి హరిప్రసాద్ విజనరీ బడ్జెట్గా అభివర్ణించారు. రాష్ట్ర ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రెక్కలు తొడిగిందన్నారు. టీడీపీ సభ్యులు వేపాడ చిరంజీవిరావు గత ప్రభుత్వ హయాంలో తలసరి ఆదాయం తగ్గిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు.